Congratulations to Volga Videos. for 18 million subscribers. Do subscribe to Volga Videos. ఇన్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ వి హావ్ సీన్ యూ ఇన్ మోడర్న్ అటైర్ అండ్ అలాగే ట్రెడిషనల్ అటైర్‌లో చూడడం జరిగింది. పర్సనల్‌గా కామాక్షికి ఏది ఇష్టం అంటే ఏం చెప్తారు? నైట్ డ్రెస్. మూడ్‌ని బట్టి ఉంటుంది. I am most comfortable wearing a pajama, a t-shirt, tying my hair, bun, putting my specs and just రైట్ నౌ ఇంటర్వ్యూలో నేను కూర్చున్నట్టు కూర్చోలేకపోతున్నానని ఫీల్ అవుతున్నారు పాపం ఆవిడ. exactly. సో అండ్ ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఎవరి పాటలు ఎక్కువ వింటుంటారు మీరు? అందరివి ఘంటసాల గారి నుంచి అంటే నాకు నా మ్యూజిక్ టేస్ట్ అంతా మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. మై ఫాదర్స్ సైడ్ ఫాదర్ ఓకే. తాతయ్య ఇస్ ఫ్రమ్ వాట్ హీస్ బోర్న్ ఇన్ 1920s. మా తాతయ్య ఇస్ బోర్న్ ఇన్ 1940s. సో 1930s నుంచి అన్ని సాంగ్స్ వినడం జరిగింది. నుంచి Yeah, yeah. అందుకు అది అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయింది, తర్వాత ఇష్టమైంది. అప్కమింగ్ ప్రాజెక్ట్, మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ Mm. పొలిమేర 3 Ah. గురించి ఏం మాట్లాడతారు? ఈసారి ఇంకెంత ఇన్వాల్వ్ అవుతున్నారు అందులో? ఏంటి అంటే ఏం Already చెప్తారు? అవ్వాల్సిన ఇన్వాల్వ్మెంట్ అంతా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ కామ్గా వెళ్ళి నా పని చేసుకొని కామ్గా వెళ్ళి పని చేసుకుని వచ్చేస్తారు. అలాగైతే కుదరదు కదా. ఐ మీన్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది రైటింగ్ టీమ్ సార్తో పాటు. రైటింగ్ అయిపోయింది, ఇప్పుడు సెట్స్కి వెళ్ళిపోతున్నాము. మొన్నే పూజ అయింది. ఎస్, సో ఇప్పుడు నేను నా పాత్రలోకి రావాలి. పాత్రలోకి రావాలి. ఇప్పుడు ఆ పాత్రలోకి వెళ్ళడానికి టైం పడుతుందా దీనికి పట్టినట్టు? పట్టదు, బికాస్ ఐ ఆల్రెడీ నో లక్ష్మి. ఓన్లీ థింగ్ ఇస్ ఐ హావ్ టు ఈ ప్రమోషన్స్ తో పాటు మేనేజ్ చేయాలి, ఆ స్విచ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. పొలిమేర అనగానే లైక్ ఎక్కువ శాతం అనిల్ గారి మీద ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది కాబట్టి, అది కూడా ఒక వరల్డ్ క్రియేట్ చేశారు కాబట్టి, అనిల్ గారి గురించి చెప్పండి. హౌ లైక్ మేము చూస్తూ ఉంటాము అండ్ తర్వాత కూడా కొన్ని సినిమాలు మీరు కలిసి చేసినవి ఉన్నాయి కాబట్టి ఆయన కొన్ని కాదు, గురించి రెండే. ఒకటి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని అని అన్నాను నేను. సో దాని గురించి ఏం చెప్తారు? హౌ అంటే ఆయన ఎలాంటి డైరెక్టర్ ఏంటి అన్నది మాకు అందరికీ తెలుసు. Yeah, సో మీరు దగ్గరుండి ఐ మీన్ వర్క్ చేశారు, అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి మీరేం మాట్లాడతారంటే ఏం చెప్తారు? హీ ఈస్ క్రియేటివ్. ఆయన ఇస్ స్క్రీన్ ప్లే మాంత్రికుడు. హీ లవ్స్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్ అటెంప్ట్ చేయడం. మీరు పొలిమేర 2 చూస్తే ఇట్స్ నాట్ జనరల్ స్క్రీన్ ప్లే కాదు. టర్న్స్ మామూలుగా ఉండవు. ప్రతి సీన్ క్లైమాక్స్ క్లైమాక్స్ ఉంటుంది అనమాట. వర్మ అన్న టెంప్లెట్స్ వేసుకొని చూసాం మేమైతే. యా, సో హీ లవ్స్ టు డూ దాట్ విత్ హిస్ స్క్రీన్ ప్లే. అండ్ నేను ఎక్కువ సార్తో పాటు వాట్ ఐ ఆఫర్ టు దిస్ మూవీస్ ఒక సీన్ డీటెయిలింగ్ కానీ డైలాగ్స్ కానీ, ఈ క్యారెక్టర్ ఇక్కడ ఇలా మాట్లాడకూడదేమో, ఇక్కడ ఇది పెడితే బాగుంటుందేమో, అలాంటివి ఎక్కువ చెప్తా ఉంటాను. అండ్ హీఈస్ వెరీ ఓపెన్ టు యూనో కన్వర్జేషన్ డిస్కషన్స్కి. నైస్. నీకు తెలియదు కూర్చో అన్నట్టు అసలు ఉండదు. అస్సలు ఒక యూనో ఆఫీస్ బాయ్ వచ్చి సార్ ఇక్కడ ఇది బాగుంటుంది కదా సార్ అని అన్నా సరే, హీ విల్ టేక్ ఇట్ ఇఫ్ హీ థింక్స్ హీ ఈస్ రైట్, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ అవర్ ఆడియన్స్. ట్రూ. రైట్, మనం ఎంత చూసుకున్నా మనకు నచ్చేస్తుంది మన ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. అవుటర్ సైడ్ వాళ్ళు చెప్తే చెప్పాడంటే వాడు ఏ కోణంలో ఆలోచిస్తున్నాడని ఆలోచిస్తారు, కొట్టిపడారు. సో హీఈస్ వెరీ ఓపెన్ ఫర్ డిస్కషన్. దట్ ఈస్ సంథింగ్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. సో హిస్ మై గురు. నాకు పెద్ద ఫస్ట్ హిట్ ఇచ్చి ఈ రోజు నేను కూర్చున్నానంటే అందరు పొలిమేర యాక్ట్రెస్ అంటారు. ట్రూ. సో ఆల్వేస్ మై గురు, మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్. సూపర్. అయితే ఇన్ ఫ్యూచర్లో డైరెక్షన్ ఏమన్నా చూడొచ్చా మీ నుంచి? అంటే ఆల్రెడీ యువర్ ఇన్ రైటింగ్ సైడ్ ఉన్నారు, యాక్టింగ్ చేస్తారు, ఖాళీగా ఉన్న ఏ వర్క్ అన్నా నేర్చుకోవాలన్న తపన తాపత్రయం కామాక్షిలో బోల్డ్ ఉంటుంది అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో డైరెక్టర్ కామాక్షి అని చెప్పేమన్నా మేము చూడొచ్చు అంటే? చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, ఐ వుడ్ లవ్ టు డౌన్ ద లైన్. నౌ హోప్ఫుల్లీ ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ ఏ మూవీ, ఏ టైప్ ఆఫ్ జోనర్ తో యూ విల్ కమ్ అంటే? స్లైస్ Is it? ఆఫ్ లైఫ్ ఓకే. సంథింగ్ లైక్ 96 కానీ, సత్యం సుందరం, స్లైస్ ఆఫ్ లైఫ్, గోదావరి, హ్యాపీ డేస్. సూపర్. చాలా మంచి మంచి పేర్లు చెప్పారు, నాకు చాలా ఇష్టమైన పేర్లు. వన్ లాస్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా సరే ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ యువర్ సినిమా కెరియర్ నుంచి, ఎప్పుడన్నా ఈ క్యారెక్టర్ అనవసరంగా పిక్ చేసుకున్నా అని ఏమన్నా రిగ్రెట్ ఎప్పుడన్నా పడ్డారా? As an actor, no. When I think about from the business perspective, industry's mindsets,
there are few. Mm. As an actor, I don't regret any character I picked because ప్రతి క్యారెక్టర్ మీరు చూసుకుంటే ప్రియురాల నుంచి ఈ రోజు అగదాలో మహాదేవి క్యారెక్టర్ వరకు, సరిత క్యారెక్టర్ నుంచి మహాదేవి క్యారెక్టర్ వరకు అన్ని డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన క్యారెక్టర్సే. Mm. డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎకనామికల్ కండిషన్స్ ఉంటాయి, Mm. డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో ఐ డోంట్ రిగ్రెట్ యాజ్ అన్ బట్ యాక్టర్ నాట్ బట్ బట్ ఐ గాట్ నాకు చిన్నగా అనిపించింది. ఐ ఫెల్ట్ నాకు అనిపించిందో చెప్తున్నా. ఈ క్యారెక్టర్ అనవసరంగా ఒప్పుకున్నారు అని అనిపించిన ఓన్లీ సినిమా ఇస్ లైక్ లైలా అన్నమాట. సో అది మేము చాలా ఫీల్ అయ్యాం. మరి షీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది. సో ఎందుకు ఇది ఒప్పుకున్నారు అనవసరంగా అంటే సమ్వేర్ ఎక్కడో ఏదో సరిగ్గా కన్వే కాలేదు అని అనిపించింది. బట్ దట్ వాస్ మీ the ఫ్యాన్. character was not justified. The Yes. character as an individual was not a problem. The character Okay. was not justified properly at the end. సో Yeah. అందుకనే ఆ వెలితి నాకు అనిపించింది, మాకు కూడా అనిపించింది. సారీ. ఎనీవేస్ అగదా ఈ మొత్తం వెళ్తులన్నీ తుడిచిపెట్టేయాలని తర్వాత ఫుల్ బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ కొత్త టాపిక్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. you did. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో మీరు కూడా తప్పకుండా ఆగస్ట్ 14th అగదా వచ్చేస్తుంది అనమాట థియేటర్స్ లో. తప్పకుండా చూడండి. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్. బై.